హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం పర్ఫెక్ట్గా పీనట్ చిక్కీ అనేది స్వీట్ షాప్లో మాదిరిగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కరెక్ట్ మెజర్మెంట్ తోటి చేస్తే చాలా సింపుల్ అండి దీన్ని తయారు చేయడం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ దాకా పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు ఇలా ఫ్రెష్గా ఉంటే చిక్కీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి పల్లీ కొంచెం ఫ్రెష్గా ఉండేలాగా తీసుకోండి. ఈ పల్లీలు మొత్తం కూడా బాగా వేగాలండి. అంటే ఒక్కొక్కసారి మనకి వేగినట్టుగా అనిపిస్తాయి, కానీ లోపల పచ్చి ఉంటుంది. మనకి పల్లీ పట్టి చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. కాబట్టి మనం పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. టైం పట్టినా కూడా అప్పుడు మనకి పల్లీ పట్టి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేపుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వేగుతాయండి. హై ఫ్లేమ్లో పెడితే వేగినట్టు కనిపిస్తాయి, కానీ పచ్చి అయితే అలాగే ఉంటుంది, లోపల టేస్ట్ అయితే బాగుండదు. ఇప్పుడు ఇలా వేగాయి కదండి, వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనకి పల్లీల పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేయాలండి. దానికోసం ఇలా మనం పప్పు మెదుపుకునేది ఏదైనా మీ దగ్గర ఉంటే దాంతో అయితే ఈజీగా వస్తుందండి. ఆ పొట్టు అంతా కూడా వేడి మీద ఉన్నప్పుడే ఇలా ట్రై చేయండి, పొట్టు తొందరగా పోతుంది. చూడండి, ఇలా పొట్టంతా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ పల్లీ పట్టీ కోసం బెల్లం తీసుకుంటున్నానండి. హాఫ్ కేజీ పల్లీలకి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్లీగా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం కూడా మనకి పాకం రావాలండి. తీగ పాకం వచ్చేంత వరకు కూడా మనం ఇది బెల్లం అనేది పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తేనే పల్లీ పట్టి అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. కాబట్టి పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలి. వచ్చేంత వరకు కూడా మనకి పాకం రెడీ అయింది అనేది కూడా స్మెల్ని బట్టి తెలిసిపోతుంది. బాగా ఎక్కువ టైము అంటే కొంచెం మరి హై ఫ్లేమ్లో పెట్టద్దండి, లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని పట్టుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే ఉందో అదే టేస్ట్ వస్తుంది, అదే విధంగా వస్తుంది. పర్ఫెక్ట్గా మీరు కూడా మెజర్మెంట్తో చేస్తే పాకాన్ని మనం ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి, పాకము మనకు వచ్చింది అని కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో ఇలా మనం ఇలా చేస్తే రౌండ్గా కొంచెం రాయిలాగా ఇలా రావాలండి. అలా వచ్చింది అంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా ఆ పల్లీ మొత్తాన్ని కూడా ఈ పాకంలో పోసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పాకానికి. ఓకే అండి, ఇప్పుడు ఆ పాకం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దానికి మనం ఏంటంటే ఒక వెడల్పాటి పల్చటి తీసుకోండి. అలాంటి వాటిలో అయితే మంచిగా వస్తుంది చెక్క. దానిలో కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు ఈ పట్టుకున్న ఈ చెక్క అంతా కూడా ఈ పల్లీ మొత్తం కూడా దీనిలో పోసేసుకొని ఇలా పల్చగా ఇలా వెడల్పు చేసేసుకొని చాకుతోటి లేదా ఏదైనా ఒక స్పూన్ తోటి ఇలా ఘాటులాగా మనకి షేప్ కావాలనుకునే విధంగా, ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ విధంగా ఇలా ముందుగానే కొంచెం తడిగా ఉన్నప్పుడే ఇలా పెట్టుకోవాలండి. వేడి తగ్గిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి చెక్క అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి ఆరిపోవటానికి. చూడండి, చెక్క ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి కరెక్ట్ మెజర్మెంట్ తోటి ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.